నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో జాతరకొచ్చే లక్షలాది మంది భక్తులకు అవసరమైన సౌకర్యాలు ప్రస్తుతం లేవు. 3 నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు మేడారం మొత్తం తడిసి ముద్దయిపోయింది. గతంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్స్, భక్తులు వేచి ఉండే గదులు, టాయిలెట్స్, జంపన్న వాగులో కట్టిన నల్లాలు కొట్టుకుపోయాయి. జాతర కోసం కొత్తగా సౌకర్యాలు కల్పించేందుకు మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అయితే ఈ నిధులు చాలవని, మొత్తంగా 150 కోట్లిస్తే కొంత నయంగా ఉంటుందని ఆలయ పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు చెప్పారు. మేడారం జాతర నేపథ్యంలో ఆయనతో ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. మేడారం జాతర తేదీలను ప్రకటించడానికి మన ముందు పూజాల సంఘ అధ్యక్షులు జగ్గారావు గారు వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఏ రోజు మన జాతర ప్రారంభం కానుంది? శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 21, 22, 23, 24 తారీఖులలో జాతర జరపబడును. ఈ జాతరకు కోటి నుండి 50 లక్షల జనాభా అమ్మవారిని దర్శించుకుంటారు. సార్, అంటే గతంలో కంటే ఈసారి ఎటువంటి కార్యక్రమం చేపడుతున్నారు? అంటే వచ్చే భక్తుల కోసం సదుపాయాలంటే వాటర్ సప్లై, రవాణా ఇవి ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ, మరుగుదొడ్లు ఇవన్నీ గతంలో చేసినాయి, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజే ప్రభుత్వం వాళ్ళు 75 కోట్లు కేటాయించడం జరిగినాయి. వాటితోనే అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. అంటే సార్, ఈ 75 కోట్లు ఈ మేడారం జాతర అభివృద్ధికి సరిపోతాయంట? సరిపోవు, కానీ కొంత అభివృద్ధి చేయడం జరుగుతున్నది. గతంలో కొంత పనులు చేసిండ్రు, ఆ పనులనే కొనసాగిద్దామని చేస్తున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాబట్టి అంత బడ్జెట్ కష్టంగా ఉన్నది కాబట్టి వాళ్ళు గతంలో 75 కోట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి ఇప్పుడు 75 కోట్లు ఈ ప్రభుత్వం మంజూరు చేసింది. సరే, ఈ 75 కోట్లతోటి శాశ్వత పనులు చేస్తే బాగుంటుంది కదా? అంటే తాత్కాలిక పనులు కాకుండా శాశ్వత పనులు చేస్తే వచ్చే భక్తులకు పూర్తిగా ఉండే అవకాశం ఉంటుంది కదా? వాస్తవంగా శాశ్వత పనులు చేయాలి, కానీ అంటున్నారు దాన్ని క్రమక్రమంగా తగ్గిస్తున్నారు. ఇప్పటి నుండి శాశ్వత పనులే కావాలనే దాని మీద మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఇంకా అసెంబ్లీ కూడా స్టార్ట్ కాలేని పరిస్థితి. అదైతే ఎల్లకాలం భక్తులకు ఉపయోగపడతాయి. నిత్యం భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉండేటందుకు కనీసం సౌకర్యం లేదు. కనుక ఈ స్వస్థాపనలో ఒక బిల్డింగ్, ఒక 10 కాటేజీలు కట్టేది ఉంటే వచ్చి భక్తులలో ఉంటాం. ఇటువంటి నీటి సౌకర్యం ఎల్లకాలం ఉండాలి. అప్పుడు తాత్కాలికంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చేస్తున్నారు, తర్వాత మర్చిపోతున్నారు వాళ్ళు. అట్లుంటుంది పరిస్థితి. సార్, గతంలో చేసిన పనులు ఈ తాత్కాలిక పనులు చేస్తే అంటే మొన్న కురిసిన భారీ వర్షాలకు ఎంతో కొట్టుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఆ పనులు అట్లా చూస్తుంటే అన్ని పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే మనం వచ్చేటప్పుడు చూసాము, అన్ని పడిపోయి ఉన్నాయి. ఈ 2 నెలల కాల వ్యవధిలో అంటే చూసారు, 2 నెలలు కూడా లేట్ టైము. ఈ 2 నెలల కాలంలో పనులు మొత్తం కరెక్ట్ చేయగలుగుతారా అధికారులు? ఈ 2 నెలల్లో ఏం చేయలేరు. కొంచెం రోడ్లు మినిమం సౌకర్యాలు చేయడం జరుగుతుంది. 75 కోట్లు సరిపోవడం ఉండదు. ఎందుకంటే కళ్యాణ కట్టలు, ఒక 8 కళ్యాణ కట్టలు టోటల్గా వరదకు కొట్టుకుపోయినాయి. అట్లా ఈ మొత్తం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళది కూడా కరెంటు స్తంభాలు మొత్తం కొట్టుకుపోవడం జరిగినాయి. అట్లా చాలా నష్టం జరిగింది. దాదాపు ఒక 7-8 కోట్ల నష్టం జరిగింది ఇక్కడ మోని మేడానికి చూస్తే. అవన్నీ పూడ్చాలంటే కొంచెం ఇబ్బంది. అంటే ఈ 75 కోట్లు కాకుండా మరి ఇంకా కొంత అమౌంట్ కావాల్సి ఉంటుంది. అంటే ఇంకా ఎంత అమౌంట్ ఉంటే ఇక్కడ పనులు జరుగుతాయి? అమౌంట్ అంటే ఒక 100 కోట్లు, 100 కాదు 150 కోట్లు కేటాయించినట్టయితే కొంచెం మెరుగవుతుంది అనేది ఆలోచన. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర కోసం 75 కోట్లను నిధులు మంజూరు చేసింది. కానీ ఈ 75 కోట్ల నిధులు సరిపోవు. ఖచ్చితంగా 100 నుంచి 150 కోట్ల నిధులు మంజూరు చేస్తే ఈ ఆలయ ప్రాంగణంలో అంటే భక్తులు వచ్చేవారికి సదుపాయాలు కలిగినగా అనుకూలంగా ఉంటుందని చెప్పి మనతోటి పూజారుల సంఘ అధ్యక్షులు జగ్గారావు గారు చెప్తూనే ఉన్నారు. ఇది ప్రస్తుతం మేడారం జాతరలో అభివృద్ధికై చేస్తున్న వార్తలపై ఫోర్ సైట్స్ టీవీ స్పెషల్ ఫోకస్.